ఏర్చూరి సింగయ్య కవి రచన భాగవతం ఇష్టదేవత ప్రార్థన. మోదక హస్తునిన్ సమదమూషక వాహున్ ఏకదంతున్ లంబోదరున్ అంబికాతనయున్ ఊర్జిత పుణ్యున్ గణేశున్ దేవతాక్లాద గరిష్ఠున్ దంతిముకున్ అంచిత భక్త ఫల ప్రదాయకున్ మోదముతోడ అస్తములు మూర్చి భజించెదన్ ఇష్టసిద్ధికిన్. దేవతలకు ఆనంద సందాయకుడు, ఆశ్రితులకు అభిష్ట ఫలప్రదాయకుడు అయిన గణనాయకుణ్ణి ఇష్టపూర్వకంగా చేతులు మూర్చి పూజిస్తాను. ఆ మోదక హస్తుడు, ఆ మూషిక వాహనుడు, ఆ ఏకదంతుడు, ఆ సౌభాగ్యవంతుడు, ఆ గజాననుడు, ఆ గౌరీ నందనుడు, ఆ పెద్ద బొజ్జ గుజ్జు వేలుపు మా కోరికలు తీర్చాలి, మా కార్యాలు నెరవేర్చాలి. కల్లతనంబుగాక పొడగట్టిన పూర్వపు రీతి నేడు నా ఉల్లమునందున ఉండుము సమున్నత తేజముతోడ భక్తి రంజిల్లిన చూపు కూడా విధించెందిన ప్రోడ బుధాలి నీడ మా తల్లి దయామ తల్లి ప్రణత ద్రుమకల్పక బల్లి భారతీ. అమ్మా భారతీ సరస్వతి, ఆనాడు నిజంగానే నీవు నాకు సాక్షాత్కరించావు. ఈనాడు కూడా అదే విధంగా వెలుగులు వెదజల్లే రూపంతో రమ్యత్వం రంజిల్లే చూపుతో నా హృదయంలో కదలకుండా ఉండు. నీవు బ్రహ్మదేవుని ఇల్లాలివి, పండితులకు తోడు నీడవు. నీవు మా తల్లివి, దయామ తల్లివి, ఆశ్రిత జనకల్పవల్లివి. బిలసత్కంకణ రవరవ కలితంబగు అభయవరద కరములు పెరయంచలరేగి భక్తులకు అలకలుములు దయసేయు జలది కన్యకన్ తలంతునున్. తలతలలాడే కంకణాలు గలగలలాడగా అభయహస్తంతో భయము పోగొట్టి వరద హస్తంతో కోరిన వరాలు చేకూర్చి భక్తులకు భాగ్యాలు ప్రసాదించే సముద్రుని కుమార్తె అయిన లక్ష్మీదేవిని భావించి పూజిస్తాను. కాలికి బహుసన్నుతలో కాలికి కమనీయ వలయ కరకీలిత కంకాలికి తాపసమానస కేలికి వందనం చేసి కీర్తింతుమదిన్. కమనీయ బంగారు కంకణాలు కైసేసిన కరకమలములో కపాలము ధరించున్నది, లోకాలన్నీ సాగిలపడి నమస్కరించున్నది, మహామునుల మనస్సులలో విహరించున్నది అయిన కాళీమాతను చేతులు మూర్చి స్తుతిస్తాను.